హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరందరూ కార్తీక పౌర్ణమి బాగా జరుపుకున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. మేము తెల్లవారుజామున 3 గంటలకే లేచి ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని, అలాగే స్నానాలు ఆచరించి దేవుడికి దీపారాధన చేసుకొని, తులసమ్మ కాడ దీపం పెట్టుకొని, మళ్ళీ కేదారనాథేశ్వర స్వామి గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్. 5 గంటలకల్లా గుళ్ళో ఉంటే కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ 5 గంటలకే జనం ఫుల్గా నిండిపోయారు ఫ్రెండ్స్. అసలు ఎలా ఉందో చూడండి దీపజ్యోతి. మాకు 5:30కి కరెంటు పోయింది ఫ్రెండ్స్. 5:30కి కరెంటు పోతే ఆ కరెంటు పోయింది కూడా తెలియకుండా అసలుకి దీపజ్యోతితోటి వెలిగిపోతుంది ఫ్రెండ్స్. అసలుకి ఆ శివయ్య గుళ్ళో దీపాలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పూజలు అందుకుంటున్నాడో శివయ్య, ఎలా చేయించుకుంటున్నాడో చూడండి. బాగా మేము కూడా ఉసిరి దీపాలు పెట్టి 365 ఒత్తులు వెలిగించి అక్కడ పూజ చేసుకొని, ఇంకా లేచి శివయ్య దర్శనానికి వెళ్దామని చెప్పి లేచి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ గణపతి దేవుడు ఉన్నాడు. గణపతి దేవుడు, నాగమయ్య దేవుడు, అసలుకి భలే ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ విగ్రహాలు. గణపతి దేవుడికి అయితే 2 వైపులా రెండు గణపతులు ఉంటారు ఫ్రెండ్స్. లక్ష్మీ గణపతి, కుబేర్ గణపతి అని 2 గణపతులు ఉంటారు. అటువైపు ఒక రూపం, ఇటువైపు ఒక రూపం ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గుడి చాలా పెద్ద ఆవరణ ఉంటుంది. ఎంతమంది జనం వచ్చినా కూడా ఉండటానికి చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. బాగా అసలు గుడి చాలా బాగా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్. బాగా మేమైతే పూజ చేసుకొని శివయ్య దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. శివయ్య దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ చాలా ఉంది, చాలా తోసులాటుగా ఉంది. ఈ తోపులాటలో వీడియో తీయాలన్నా కష్టంగా ఉందిలే అని చెప్పేసి ఇక్కడికి ఆపేశాను ఫ్రెండ్స్. నేను అది వీలుగా ఖాళీగా ఉన్నప్పుడు గుడి మొత్తం నేను చూపించడానికి ట్రై చేస్తాను. తర్వాత శివయ్యకి అభిషేకం చేశాం ఫ్రెండ్స్. ఆవు పాలతోటి అభిషేకాలు అవన్నీ మీకు చూపించడానికి కుదరలేదు, ఫుల్ రష్గా ఉండటం వల్ల. ఈసారి ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఈరోజు పౌర్ణమి కాబట్టి బాగా జనం ఉన్నారు ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా మొత్తం గుడి మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. బాగా మేము దర్శనం చేసుకొని శివయ్యకి అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. మళ్ళీ మేము సత్యనారాయణ స్వామి గుళ్ళో వ్రతం ఆచరించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. అందుకని